హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు రైల్వేలో టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి అయితే వీడియో చేయడం జరిగింది. మనకు జనవరి 7th నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి. అలాగే ఏఆర్ఆర్బికి అప్లై చేస్తున్నది ముఖ్యము. ఎందుకంటే మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఈ టీచర్ ఉద్యోగాలు అనేటివి లేవు కాబట్టి, సో మనకు దగ్గరలో ఉన్న ఆర్ఆర్బి చెన్నైకి అయితే టీజీటీ ఉద్యోగాలు అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి, సో మీరు అప్లై చేసుకునేటప్పుడే మనకు ఆర్ఆర్బీని చూజ్ చేసుకోమని అంటుంది. కాబట్టి మీరు ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చూసి తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక చాలామంది డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది. సో టీటీసీ చేసిన వాళ్ళు టీజీటీకి అప్లై చేసుకోవచ్చా, అలాగే బీఎడ్ చేసిన వాళ్ళు పిఆర్టీ మనకు ఇదైతే రైల్వే ప్రైమరీ టీచర్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతారు. సో దానికి సంబంధించి మనము ఇక్కడ ఒకటి చూసుకున్నట్టయితే, ఫస్ట్ మనము ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి చూసుకున్నట్టయితే, సో టీటీసీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ వేసి హిస్టరీలో ఇప్పుడు ఒక సబ్జెక్టుకు సంబంధించి చూసుకున్నట్టయితే, హిస్టరీలో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, హిస్టరీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు హిస్టరీలో ఒక సబ్జెక్టు గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే దాని తర్వాత టీటీసీ చేసిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ క్వాలిఫికేషను. దాని తర్వాత టెట్ అనేది ఉండాలి. ఈ రెండు కలిపి ఉంటే టీటీసీ చేసిన వాళ్ళు కూడా ఈ టీజీటీ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది సీటెట్లో పేపర్ 1 అలాగే ఏపీ టెట్ కానీ టీఎస్ టెట్ కానీ ఈ పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. ఏదన్నా పేపర్ 2 క్వాలిఫై ఉండి, సో ఈ హిస్టరీ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్న వాళ్ళు టీజీటీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు రైల్వే ప్రైమరీ టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, సో మరి టీజీటీ వాళ్ళు అంటే బీఈడీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యుయేషన్ చేసి ఏపీ టెట్ కానీ సీటెట్ కానీ టీఎస్ టెట్ కానీ పేపర్ 1 క్వాలిఫై ఉన్న వాళ్ళు ఈ రైల్వే ప్రైమరీ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంటిగ్రేటెడ్ ఎంఈడి బీఈడి చేసిన వాళ్ళు కూడా ఈ 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పీజీటీ వాళ్ళు ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ టీజీటీకి కానీ అలాగే రైల్వే ప్రైమరీ స్కూల్ కానీ ఎవరైనా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ టెట్ అయితే క్వాలిఫై అయితే కావాలి. పేపర్ 1 కానీ అలాగే పేపర్ 2 కానీ క్వాలిఫై ఉంటే పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఏమన్నా అనుమానాలు కానీ సందేహాలు కానీ ఉంటే సో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో జాబ్ లొకేషన్ గురించి చూసుకున్నట్టయితే మనకు దగ్గరలో ఉంది ఆర్ఆర్బి చెన్నైలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకు చెన్నైలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మాత్రము గుర్తుపెట్టుకొని ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా వీడితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.